రాష్ట్ర విభజనపై రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇవాళ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబడుతున్నారో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవునప్ప విజయ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర విభజనకు నిరసనగా ఏ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది? గత వారం రోజులుగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని మరి గత 2 రోజులుగా మరి ర్యాలీ అవనండి, లేకపోతే నిన్న వంట వార్పు కార్యక్రమం నుండి ఇవాళ జిల్లా బంద్ పిలిపి ఇవ్వడం కానండి. ఈరోజు మరి రేపు బైక్ ర్యాలీ అవనండి, తర్వాత ఎల్లుండి కూడా మరి రైలు రోక్ అవనండి, ఇటువంటి కార్యక్రమాలు సమైక్యాంధ్రకు మద్దతుగా మరి చేపట్టడం జరుగుతుంది. మరి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి సీమాంధ్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి తక్షణమే ఏదైతే మరి తెలంగాణ మీరు ప్రకటించారో మరి వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచితే మరి ప్రజలందరూ కూడా మీకు గౌరవప్రదమైన ఈ రాష్ట్రం ఉంటారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మరి తప్పకుండా ఈ రోజు సమైక్యాంధ్ర కానీ లేకపోతే సీమాంధ్ర ఎంపీలు కానీ లేకపోతే కేంద్ర మంత్రులు కానీ ఈరోజు పార్లమెంట్లో మాట్లాడకపోవడం మనం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. కనీసం పార్లమెంట్లో సమైక్యంగా ఉండాలని చెప్పి ఆలోచన కూడా ఈ కేంద్ర మంత్రులు లేదు కనుక తక్షణం వాళ్ళు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ రోజు మేము బంద్కు కూడా చాలా పకడ్బందీగా మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మూలలను కూడా బంద్ సంపూర్ణంగా చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జరుగుతున్నటువంటి బంద్ విషయాలు. బంద్ కారణంగా ఇవాళ ఉదయం 5 గంటల నుంచే జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం, పార్వతీపురం, ఎస్కోట, సాలూరు 4 డిపోల పరిధిలో సుమారు 500 ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదలని పరిస్థితి నెలకొంది. మరోవైపు అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాల పాటు విద్యా సంస్థలు కూడా ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థల బంద్ ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా అన్ని సేవలు నిలిచిపోవడం జరిగింది. ప్రయాణికులు సైతం పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తూ కూడా బంద్కు సహకరిస్తున్న పరిస్థితి మనకు విజయనగరం జిల్లాలో కనిపిస్తుంది.